ఓకే, నమస్తే. వెల్కమ్ టు C23 న్యూస్. డిఎస్ఆర్ పాయింట్కి స్వాగతం. అబ్బటి రాంబాబు, అదేవిధంగా బోండా ఉమామహేశ్వరరావు ఈ మధ్యకాలంలో ఒక వేదికను పంచుకున్నారు. ఆ వేదికను ఎందుకు పంచుకున్నారంటే, ఒక సభకు సంబంధించినటువంటి ఒక వేదికను పంచుకున్నారు. ఆ వేదిక మీద ఒకళ్ళనొకళ్ళు ఆలింగనం చేసుకున్నారు, పక్క పక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. సో దీని మీద చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారని, అదేవిధంగా అలా మాట్లాడడంతో కొంత అంటే చంద్రబాబు నాయుడు అంత తీవ్రంగా మాట్లాడినటువంటి వ్యక్తితో అంత క్లోజ్గా బోండా మూవ్ అవటాన్ని చాలామంది వ్యతిరేకించారు కూడా. టీడీపీలో ఉండేటువంటి క్యాడరే చాలా వరకు కూడా వ్యతిరేకించారు. ఎందుకంటే రాజకీయాల్లో విమర్శించుకోవడం, కలిసి కూర్చొని మాట్లాడుకోవడం, ఇప్పుడు అసెంబ్లీలో చంద్రబాబు అదేవిధంగా రాజశేఖర రెడ్డి అధికార ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు పాలసీ ప్రకారం తీవ్రమైనటువంటి విమర్శలు చేసుకునేవాళ్ళు. అంటే బూతులు తిట్టుకునేవాళ్ళు కాదు, కానీ పాలసీ మాట్లాడుకునేటప్పుడు గట్టిగానే మాట్లాడుకునేవాళ్ళు. గట్టిగానే అసెంబ్లీలో వాదనలు ఉండేవి, తారాస్థాయిలో ఉండేవి. అది బయట తర్వాత ఇద్దరు ఎక్కడన్నా కలిస్తే వాళ్ళ పాత ఫ్రెండ్షిప్ ఎలా అయితే ఉందో దాన్ని కంటిన్యూ చేసేవాళ్ళు. ఎందుకంటే బయట వాళ్ళిద్దరు కలిసిందో ప్రైవేట్ అకేషనో లేదంటే ఇంకేదైనా అకేషనో, అక్కడ వాళ్ళు ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్లోనే ఆ ఫ్రెండ్షిప్ని అలా కంటిన్యూ చేసేవాళ్ళు. కానీ ఇక్కడ కూడా సేమ్ అలాగే చూడవచ్చు కదా. అంటే కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, విమర్శించుకోవడం వేరు, ఉద్దేశపూర్వకంగా నోటుకొచ్చినటువంటి బూతులు మాట్లాడడం వేరు. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, అందున 4వ సారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక 75 ఏళ్ళ వయసు ఉన్నటువంటి వ్యక్తి, ప్రపంచంలోనే విజనరీ అని చెప్పేటువంటి ఒక వ్యక్తిని తిట్టినటువంటి బూతులు ఎవడు తిరిగి నోటితో చెప్పలేడు. ఒక మాజీ మంత్రి 3 సార్లు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, మొత్తం అంటే ఒక ఏజ్డ్ ఉన్నటువంటి వ్యక్తి పరిధి దాటి మాట్లాడినటువంటి బూతులు ఏవైతే ఉన్నాయో ఆ బూతుల తర్వాత చంద్రబాబు నాయుడు అభిమానించేవాళ్ళు కానీ, ఆ పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు కానీ, అంటే ఆ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కానీ అతన్ని చూస్తేనే కొట్టాలి అలాంటి ఆవేశం కలుగుతుంది. ఎందుకంటే అతను తిట్టినటువంటి తిట్టులు అటువంటి తిట్టులు తిట్టాడు. అలాంటి తిట్టులు తిట్టిన అతన్ని ఆలింగనం చేసుకోవడం, ఒకే వేదిక పైన కూర్చుని ముచ్చట్లాడుకోవడం కొంతవరకు ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ ఇక్కడ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు ఉండరు. తిట్టింది చంద్రబాబునేగా, నన్ను కాదుగా అని బోండా ఉమా అనుకునుండి, లేదంటే మా సామాజిక వర్గానికి సంబంధించిన మా సామాజికానికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి ఎడముఖం పెడముఖంగా ఉండడం అనేది కరెక్ట్ కాదు. బయట ఏది ఎలా ఉన్నా ఇక్కడ మనం కలిసే మాట్లాడుకోవాలి, ఆలింగనాలు చేసుకోవాలి అని ఒకవేళ వేలే వెళ్ళిపోయి ఉండొచ్చు. దీని మీద ఎటువంటి డిస్కషను చేయలేము. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఆ ఎన్విరాన్మెంటు, ఎవరి ఆలోచనలు ఏమున్నాయో తెలియదు. ప్లస్ పోతే చంద్రబాబుని తిట్టాడు కదా అని కనపడంగానే ఏం తిరిగి తిట్టో కొట్టో పరిస్థితి రాదు. ఎందుకంటే ఒకళ్ళిద్దరూ ఒక కార్యక్రమానికి సంబంధించినటువంటి ఒకే సామాజిక సంబంధించినటువంటి ఒక 2 నేతల్ని అక్కడ కార్యక్రమం నిర్వహించే వాళ్ళు పిలిచినప్పుడు, వీళ్ళకి ఇష్టం ఉన్నా అలా కష్టం ఉన్నా, ఇబ్బంది ఉన్నా ఏమున్నా ఆలింగనాలు చేసుకోవడాలు, కలిసి కూర్చుని మాట్లాడుకోవడాలు, మనం ఒక సామాజిక వర్గం అనే దానిని మాత్రమే దృష్టిలో పెట్టుకుని అక్కడ కార్యక్రమం జరిగి ఉండొచ్చు. దీని మీద చిలవల పొలవలుగా ఏదో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం జరుగుతోంది. కానీ చంద్రబాబు నాయుడిని అబ్బటి రాంబాబు తిట్టినటువంటి బూతు సంభాషణ ఏదైతే ఉందో అది ఎప్పటికి కాదు, ఎప్పటికీ ఎవడో క్షమించలేడు అబ్బటి రాంబాబుని. ఈవెన్ చంద్రబాబు లోకేష్లు కూడా అంటే ఆయన అంతగా పట్టించుకోకపోయినా, ఆయన మీద రివెంజ్ తీర్చుకోకపోయినా క్షమించడం అయితే క్షమించలేరు. అతను కనపడితే ఆలింగనం చేసుకోవడమో షేక్ హ్యాండ్ ఇవ్వటమో చేయలేరు. ఎందుకంటే అతను అంత భయపచ్చమైనటువంటి పదాలను వాడాడు.
ఇందాక చెప్పాయి కదా, రాజశేఖర రెడ్డి, చంద్రబాబు అసెంబ్లీలో తీవ్ర స్థాయిలో మాట్లాడుకునేవాళ్ళు అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు. కానీ అసెంబ్లీ బయట అలా లేరు. అంటే అక్కడ ఎంత తీవ్ర స్థాయిలో మాట్లాడుకున్నా బయట ఇద్దరు కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చుకునేలాగా ఉండేది. అంటే అక్కడ పాలసీ మాత్రమే మాట్లాడేవాళ్ళు. ప్రతిపక్షంగా వీళ్ళేం మాట్లాడాలో, అధికార పక్షంగా వాళ్ళేం మాట్లాడాలో, అధికార పక్షాన్ని వీళ్ళేం మాట్లాడాలో, ప్రతిపక్షంగా వాళ్ళేం మాట్లాడాలో అంతవరకే ఉండేది. ఎందుకంటే అక్కడ అధికార ప్రతిపక్షాల వాదన, ఇక్కడ వ్యక్తిగత దూషణ. చంద్రబాబు నాయుడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, ఇరికిస్తున్నాడు, నా మీద అక్రమ కేసులు పెడుతున్నాడు, ఇతను తప్పు చేస్తున్నాడు అని చెప్పడం వేరు, మనమే పరిధి దాటి చంద్రబాబు నాయుడిని అనకూడని బూతులు ఏవైతే ఉన్నాయో అనడం వేరు. కాబట్టి ఏంటంటే ఎప్పుడు ఎవరు అంటే పాజిటివ్గా ఇచ్చేలేరు, కానీ అక్కడ పాజిటివ్గా ఉండొద్దు అనడానికి కూడా లేదు. ఎందుకంటే ఒక సామాజిక సంబంధించినటువంటి వేదిక, ఆ వేదిక మీద నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎడముఖం పెడముఖం ఉండగా రాజకీయ పార్టీలకి అతీతంగా సామాజిక వర్గం సంబంధించినటువంటి వేదికగా మాత్రమే ఆ కార్యక్రమం జరిగింది. అక్కడ ఆ ఎన్విరాన్మెంట్లో మాత్రమే వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉన్నారు. సో రాజకీయంగా జరిగినటువంటి కార్యక్రమం కాదు, లేదంటే ఒకళ్ళనొకళ్ళు రాజకీయంగా ఇది చేసుకున్నది కాదు. సో సామాజిక సంబంధించినటువంటి ఒక అంశం, అదొక కార్యక్రమం కాబట్టి దాన్ని అంతవరకే చూడాలి. సో ఇక్కడ చంద్రబాబు నాయుడిని తిట్టిన విషయంలో అబ్బడి రాంబాబుని ఎప్పటికీ ఎవరు క్షమించలేరు. అలాని బోండా ఉమామహేశ్వరాన్ని అబ్బడి రాంబాబు కనపడంగానే కొట్టు తిట్టకుండా ఎందుకు ఆలింగనం చేసుకున్నావు అని అడ్డానికి కూడా లేదు. ఎందుకంటే ఇదంతా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఎలా అయితే ఉండరో, కులాల వారీగా జరుగుతున్నటువంటి కొన్ని కార్యక్రమాల్లో, ఇతర ఆటల్లో ఇలాంటి ఎన్విరాన్మెంట్లోనే అలాగే జరుగుతూ ఉంటాయి. సో కొంతమంది దాన్ని విభేదిస్తూ ఉన్నారు. ఎందుకంటే అప్పుడు అతను మాట్లాడిన మాటలు ఇంకా చాలామంది చెవుల్లో అది ఇదవుతూనే ఉంది. కాబట్టి ఏంటంటే దాన్ని త్వరగా ఎవరో మైండ్లో తీసేళ్ళారు. ఆ చెవుల్లో అది గింగిరాలు పెడుతూనే ఉంది. ఆ పదాలు, ఆ బూతులు ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇప్పటికి కూడా ఆయన ఏదోటి మాట్లాడుతూనే ఉన్నాడు. కాబట్టి కొంతవరకు ఏంటంటే రాజకీయంగా విభేదించవచ్చేమో కానీ వ్యక్తిగా అతను చేసినటువంటి తప్పుల్ని, అతను మాట్లాడిన మాటలు అతను చూసిన తర్వాత అతన్ని పలకరించాలి అనిపించకపోవచ్చేమో కానీ ఇలాంటి కుల సమావేశాలు జరిగినటువంటి సందర్భంలో అది రాజకీయాలకు అతీతంగా జరుగుతుంది. కాబట్టి ఆ కులంలో ఉన్నటువంటి నాయకులు ఇక వాళ్ళకి తప్పని పరిస్థితి అని మాత్రమే అనుకోవాలి. థ్యాంక్ యూ.